తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిస్ సుమన్ టీవీ ఉషా. అక్టోబర్ మాసానికి సంబంధించి 12 రాశుల వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది, ప్రత్యేకించి తులారాశి వారికి మాసాంతం ఏ విధంగా ఉండబోతుంది, ఈ తులారాశి వాళ్ళు ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉంది, అండ్ పరిహారాలు ఏంటి, అండ్ దాంతోపాటు ఏదైనా క్రిటికల్గా ఉండే సందర్భాలు ఉన్నప్పుడు హోమాలు ఎటువంటి ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి, ఏ హోమం చేయించుకుంటే మంచిది అన్న వాటిపైన అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి మనతో పాటు ఉన్నారు సురేష్ గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి ఉషా గారు. తులారాశి వారికి అక్టోబర్ మాసాంతం మనం చూసుకుంటే ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ప్రత్యేకించి ప్రతి ఒక్కళ్ళు అడిగేది ధనం, దాంతోపాటు హెల్త్, దాంతోపాటు ఏదైతే వివాహంకి సంబంధించిన జీవితం ఉంటుందో ఏ విధంగా ఉండబోతుంది, పిల్లలకు సంబంధించి అడుగుతుంటుంటారు. మరి ఈ రాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది? ఈ మంత్ మనం కనుక అక్టోబర్ మాసం కనుక మనం చూసుకుంటే ఇది అక్టోబర్ 2, 3 నుంచి మనకి ఆశ్వీజ మాసం స్టార్ట్ అయిపోతుంది. సో మనకి ఆశ్వీజ మాసం ఎప్పుడైతే స్టార్ట్ అయిపోతుందో ఫస్ట్ మనకు గుర్తొచ్చేది దేవీ నవరాత్రులు, ఆ తర్వాత విజయదశమి, ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి. ఈ మధ్యలో చాలా పండగలు, పర్వదినాలు, ఎంతో విశిష్టమైన మాసంగా మనం పరిగణన చేస్తాం అనమాట. అయితే ఇందులో కనుక మనం చూసుకుంటే ఈ తులారాశి వాళ్ళకి చూస్తే ఎలా ఉంటుందంటే 2024 అక్టోబర్ మంత్ వీళ్ళకి గ్రహస్థితి ఫస్ట్ ఈ తులారాశి వాళ్ళకి నక్షత్రాలు కనుక చూస్తాం చిత్త 3, 4 పాదాలు, తర్వాత స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలకు మొత్తం కలిసి వాళ్ళంతా తులారాశి కింద వస్తారని చెప్పుకోవాలి. మన పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి రా, రీ, రు, రే, రో, తా, తీ, తూ, తే ఈ అక్షరాలు ఉన్న వాళ్ళు మొత్తం మనకి తులారాశి కింద వస్తారని మనం చెప్పుకోవాలన్నమాట. కరెక్ట్. మనం కనుక ఈ ట్రాన్జిట్ గోచరం నక్షత్రం గ్రహస్థితి ఎక్కడెక్కడ ఏ హౌస్లో మూవ్ అవుతుందో మనం చూస్తే సూర్యుడు 16వ తారీఖున అక్టోబర్ 16వ తారీఖున వీళ్ళకి తులారాశిలోకి వెళ్తూ ఉన్నారు. దానికంటే ముందు మనకి బుధుడు కూడాను 13వ తారీఖు నుంచి 10వ తారీఖు నుంచి మనకి తులారాశిలోకి వెళ్తున్నారు. వృశ్చిక రాశిలో 13వ తారీఖు నుంచి శుక్రుడు మారుతూ ఉన్నారు. తర్వాత కుజుడు వచ్చేటప్పటికి మనకి కర్కాటక రాశిలో 20 మంత్ ఎండ్లో కనుక 20th నుంచి మూవ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కర్కాటక రాశిలోకి షిఫ్ట్ అవుతూ ఉన్నారనమాట. ఈ గ్రహాలు మారినప్పుడు సహజంగా అవి మన మీద ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి, మన మనసు మీద, మన చుట్టూ ఉన్న బంధువుల మీద ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి. సూక్ష్మ గోచారం అనే ఒక విధానం ఉంది మన జ్యోతిష శాస్త్రంలో. ఈ విధానం కనుక చూసుకుంటే 17 ముందు వీళ్ళకి ఎలా ఉంటుందంటే సూర్యుడి వల్ల ధనచ్ఛేదం, ధనం గొలిపే అవకాశం ఎక్కువగా ఉంది. శారీరకంగా హెల్త్ విషయంలో కాంప్లికేటెడ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. పరాభవం, ఏదో ఒక విషయంలో వీళ్ళకి మానహాని జరిగి అగౌరవపరే సంఘటనలు ఎక్కువగా ఉన్నాయి. అన్నిట్లో భోగంగా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేసుకుని హైప్స్, డ్రీమ్స్లో ఉంటారు. కానీ అన్ఫార్చునేట్ థింగ్ అవి ఏమీ వాళ్ళకి ఫుల్ఫిల్ అవ్వవు. తర్వాత 17వ తారీఖు నుంచి మాత్రం వీళ్ళకి చాలా బాగుంటుంది. ఎలా ఉంటుందంటే ధనం విషయంలో కొంచెం యావరేజ్గా, అంటే అంతకుముందు ఇబ్బంది పడకుండా కొంచెం బెటర్గా ఉంటారు. తర్వాత శుక్రుని వల్ల ధనం బాగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే కొంచెం భయం అనేది తగ్గిపోయి కొంచెం బెటర్గా ఉంటారు. తర్వాత స్థాన నాశనం, మీరున్న పొజిషన్ నుంచి కొంచెం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది. కాకపోతే శత్రువులు వాళ్ళంతా వెళ్ళిపోయేస్తే బాగానే ఉంటుందని మనం చెప్పుకోవాలన్నమాట. ఫస్ట్ హౌస్ 7th హౌస్లో ఉండటం వల్ల ఇది సూర్యుడు వాళ్ళకి అంత మంచి పొజిషన్ కాదని మనం చెప్పుకోవాలన్నమాట. సూర్యుడు కనుక ఫస్ట్ హౌస్లో ఉంటే దేహార్తి, తర్వాత సత్వ, దేహంలో శరీరం అంతా పోయి సత్వం అంతా పోయే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత సంతాహ, కాలాతిథికర భోజనం అని చెప్తున్నారు, అంటే టయానికి భోజనం తినకుండా, తర్వాత శరీరం క్షోభించినట్టు, శరీరం అంతా హీట్ అయ్యి ఆ విధంగా ఉంటుంది. అంతేకాకుండా బంధుమిత్త సుహృద్వేష చంద్రరాశిగతో సూర్య అని చెప్పేసి చెప్తూ ఉంటాం. అంటే బంధువులతోటి, మిత్రులతోటి వీళ్ళు ఎక్కువగా గొడవపడే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి అకాలంగా భోజనం చేయని అవకాశం ఎక్కువగా ఉంది. ఇదంతా బేసికల్గా ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్, ఇంటర్పర్సనల్ స్కిల్స్ మనం చెప్పుకోవాలన్నమాట. టయానికి భోజనం చేయాల్సిన బాధ్యత మీది. కానీ భోజనం చాలా ఇంపార్టెంట్ మన శాస్త్రాలు చెప్పారు. 1000 మంది పనులు ఉన్నా కానీ భోజనం వదలకూడదంట. అందుకని చెప్పేసి భోజనానికి ప్రయారిటీ ఇవ్వాల్సిన మంత్ ఇది మీకు. నెక్స్ట్ 7th హౌస్లో చూడటం వల్ల బేసికల్గా ఏంటంటే ఉత్సాహ భంగకారిణి అని చెప్తుంటారు. ఏదైనా కనుక ఉత్సాహంగా ఏదైనా పని చెయ్యాలి అనుకుంటారు, ఎవరో వచ్చి నీరు గారుస్తారు. ఈరోజు సాయంత్రం మీరు చేయాలనుకుంటున్నాను, ఆటానికి ఏదో ఆటంకాలు వచ్చి పడే అవకాశం ఎక్కువగా ఉంది. అలాంటి ప్లాన్ చేసుకోండి. ఆల్టర్నేటివ్గా చిన్న ప్రయారిటీ వచ్చినా మీరు ప్రయారిటీ చేసుకుని ముందుకు వెళ్ళిపోవాలి. తన వారితో గొడవ పడేది, భార్యకు పీడ, సంతానానికి అనారోగ్యం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. బేసికల్గా పార్ట్నర్స్ తోటి, భార్యతోటి అంత అన్యోన్యత అయితే ఉండదు, మిస్అండర్స్టాండింగ్ వచ్చే అవకాశం ఉంది. అగైన్ ఇది మీకు పేషెన్సీ ప్లస్ సహనం ఉంటే ఈ ప్రాబ్లం చాలా ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు. తర్వాత మీకు మార్స్ వచ్చేటప్పటికి వీళ్ళకి కుజుడు వీళ్ళకి చాలా 50-50గా ఉన్నాడు. కొన్ని విషయాలు చాలా బాగుంది, కొన్ని విషయాలు బాగాలేదని మనం చెప్పాలన్నమాట. ఏ విషయంలో బాగుంది, 10th హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఉద్యోగ రీత్యా కొంచెం ఫ్రిక్షన్ వస్తుంది వీళ్ళకి. తర్వాత తిండి తినే విషయంలో అంత స్ట్రాంగ్ అని తిండి తినరు.
తర్వాత కార్య విఫలం, అనారోగ్యం, శత్రుత్వం పెరుగుతూ ఉంటుందన్నమాట. అది వీళ్ళు ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల శరీరానికి జ్వరం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈసారి ఈ మార్స్ వల్ల సూర్యుడు వల్ల మనం కాంబినేషన్ రెండూ చూసుకుంటే ఏదైనా కానీ శారీరకంగా వీళ్ళకి జ్వరము కానీ అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కుజుడు ఉండటం వల్ల కూడా ఇది మంచిది కాదు. శరీరానికి గాయాలే బ్లడ్ చూసే అవకాశం ఎక్కువగా ఉంది. భార్య బంధువులతో వైరము, వీటికనేది కొంచెం యక్ష రాక్షస పీడలు అని ఉంటాయండి. అవి కుజుడు వల్ల శారీరకంగా చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే ఏదో బాధ ఉంటుంది, అలా అని వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళరు, అలా అని మంచం మీద పడుకొని ఏముండరు, చేస్తూనే ఉంటారు, బాధపడుతూ చేస్తూ ఉంటారు. దానికి రీజన్ కూడా ఏమీ ఉండదు. నైట్ టైం నిద్ర పట్టదు, పిక్కలు పీకటం ఇవన్నీ లాగుతూ ఉంటాయి. తన శరీరమే తనకు బాధిస్తుంది అనమాట ఒక రకంగా. అందుకని చెప్పి ఈ అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు చాలా కేర్ఫుల్గా ప్రయాణాలు చేసేటప్పుడు హెల్త్ విషయంలో పర్టికులర్గా డైట్ చాలా చక్కగా మెయింటైన్ చేసి కోకోనట్ వాటర్ తాగటం, బటర్ మిల్క్ తాగటం ఇవన్నీ చేయటం చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఫిఫ్త్ హౌస్లో ఉండటం వల్ల అగైన్ వీళ్ళకి కాలాతిక్రమ భోజనం దురితం, ఓకే, కర్మలాభచ్చ అని చెప్పేసి వీళ్ళకి అది కూడా చెప్తూ ఉంటారు. ఫిఫ్త్ హౌస్లో కూడా ఉండడం ఏమవుతుందంటే అకాల భోజనం, పాప పనులు చేయటం, వీళ్ళ మైండే ట్యూన్ అయిపోతుంది. ఏదో ఒక గిల్టీ పని చేసేద్దాము, డబ్బులు ఇవ్వట్లేదు కొట్టి తీసుకొచ్చుకుందాము, ఎంతకాలం మనం బాధలు పడేద్దాము, ఏదో వైలెన్స్ క్రియేట్ చేద్దామన్న అంటే విపరీత ధోరణి వచ్చేసి మీ మాట అనకపోతే కొట్టామన్న ఫీలింగ్స్ వచ్చి వెళ్ళిపోయే మైండ్ సెట్ మారిపోతుంది వీళ్ళకి. అందుకని వీళ్ళు కొంచెం పేషెన్సీగా ఉండాలి. ఎస్పెషల్లీ వీళ్ళకి వచ్చేటప్పటికి 20th నుంచి 30th ఈ 10 days కేర్ఫుల్గా ఉండాలి. ఆ టైం ఎనీవే పండగ వస్తుంది కాబట్టి పిల్లలతోటి వాళ్ళతో చక్కగా గడపడానికి ప్లాన్ చేసుకోండి, బయటికి వెళ్ళి అయ్యో పనులు చేసేదానికంటే కూడా. ఓకే. శుక్రుడు కనుక మనకు చూస్తుంటే 1, 2, 7, 8 హౌస్లో ఉంది. శుక్రుడు వీళ్ళకి చాలా భోగాన్ని ఇస్తున్నాడు. ఇది చాలా చాలా బాగుంది. శుక్రుడు అంటే సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారు కాబట్టి ఇప్పుడు వచ్చే పండగ కూడా అమ్మవారికి సంబంధించింది కాబట్టి ఈ పండగల విషయంలో వీళ్ళు చాలా చాలా చక్కటి శుభాన్ని ఇస్తూ ఉన్నారనమాట. ఓకే. శుక్రుడు కనుక మనం ఏ విధంగా చూసుకుంటారంటే వీళ్ళకి ఫస్ట్ హౌస్లోనే ఉండటం వల్ల ధనలాభం ఉంటుంది, మనస్సౌఖ్యం ఉంటుంది, పరాయి స్త్రీలతో ఎక్కువగా టైం కలిపి మాట్లాడుతూ ఉంటారు, చేసే పనులు వాళ్ళ ధనలాభం ఉంటుంది, నూతన వస్త్రాలు కొనే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ప్రకారం కనుక వీళ్ళకి దీపావళి ముందు కనుక వీళ్ళు కనుక ప్లాన్ చేసుకుంటే ఏదైనా కొనాలని ఖచ్చితంగా కొనేస్తారు. శుక్రుడు భోగానికి సంబంధించిన వస్తువులు కొనాలి, కార్లు, బంగ్లాలు, జ్యువెలరీ ఇవి కనుక వీళ్ళు ప్లాన్ చేసుకుంటే ఆ టయానికి డబ్బు లేకపోయినా డబ్బు వచ్చేస్తుంది. ఓకే. తర్వాత అనుకున్న పనులను పూర్తి కావడం వల్ల బాగా జరుగుతుంది. ఇది 7th హౌస్లో కూడా ఉండటం వల్ల, తర్వాత 2nd హౌస్లో ఉండటం వల్ల ధన లాభం, అగైన్ అనుకున్న పని ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళకి స్త్రీలతో ఆనందం గడుపుతారు, కీర్తి, శరీర సౌఖ్యము, వస్త్ర లాభం, ఆర్థిక లాభము, బహుమతులు పొందుట, కుటుంబ వృద్ధి అవన్నీ కూడా మనకు చూపిస్తుంది. 8th హౌస్లో ఉండటం వల్ల చాలా చాలా మంచిది. శుక్రుడు దృష్టి 8thలో ఉన్న ఏదున్నా కానీ దుష్ట కార్యాలు, దుష్ట శక్తులు వీళ్ళని ఏమీ చెయ్యవు. ఓకే, మనం అనుకుంటాం కదా ఏదో జరిగిపోతుంది, అలాంటి సిచ్యువేషన్ ఏముండదు. శుక్రుడు చక్కగా అడగూర్చొని అందరిని కాపాడుతూ ఉంటాడు. ప్లస్ వీళ్ళు గొప్ప గొప్ప వ్యక్తులను కలిసే అవకాశం కూడా ఇస్తారు. అప్పటిదాకా మీరు కలవని వ్యక్తులు, కొంచెం పొలిటీషియన్లు కానివ్వండి, హైయర్ అఫీషియల్స్ కానీ అలాంటి వాళ్ళు వీళ్ళని రిసీవ్ చేసుకోవటం, చక్కగా వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇవ్వటం, మాట్లాడటానికి ఇలాంటి విషయాల్లో బాగా హెల్ప్ అవుతుంది. ధనలాభం, బంధువులతో కలయిక, సంసార సుఖము, కీర్తి, గౌరవము ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే శుక్రుడు ఒకే ఒక విషయంలో వీళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. స్త్రీలతో విభేదాలు, భార్యకు అనారోగ్యం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఈ ఒక్క విషయం గుర్తుపెట్టు. తర్వాత అతిగా కోపం వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక్కటే. అగైన్ ఇది మీకు పేషెన్సీగా ఉండాల్సిన టైం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే ఈ విషయాలన్నిటి చేసుకోవాలి. ఓవరాల్గా మనం చూసుకుంటే వీళ్ళకి శారీరకంగా కొంచెం హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతా విషయాలన్నీ చాలా బాగుందని చెప్పుకోవాలి. హెల్త్ విషయం చాలా కాంప్లికేటెడ్గా ఉంది కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. మన నక్షత్రం ప్రకారం చూసుకుంటే అంగగోచారం అనేది ఒక కాన్సెప్ట్ ప్రకారం చూసుకుంటే వీళ్ళకి చిత్తా నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి 6 విషయాల్లో 4 విషయాలు బాగుంది, అంటే 2 విషయాలు మాత్రం బాగలేదు. వీటిలో ఏం బాగుందంటే ఫస్ట్ మృష్టాన్నం, చక్కగా ఫంక్షన్స్లోనూ పార్టిసిపేట్ చేసి నైస్ భోజనం ఎంజాయ్ చేస్తారు, ధనలాభం ఉంటుంది వీళ్ళకి. ఈ మాసం అంతా సౌఖ్యంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు. అయితే ఐశ్వర్యం కూడా వచ్చేస్తుంది. ఓకే, అంతేకాకుండా మనకి అష్టాలక్ష్మి, ఐశ్వర్యాలు వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది. అయితే 3 విషయాలు వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటి మరణ భయం, అంటే ఏదో పోగొట్టుకుంటామో ఏదో పోతుంది అని చెప్పేసి అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంది. దానివల్ల భయపడాల్సిన దానికంటే ఎక్కువగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ టెన్షన్లో వీళ్ళ మీద వీళ్ళకి కాన్ఫిడెన్స్ లేక ఏదో ఒక చక్కగా అయ్యే కార్యక్రమాన్ని వీళ్ళే పాడు చేసుకుంటారు. ఓకే, స్వయం కృత అపరాధం అంటారు చూడండి, అది చేసే అవకాశం ఎక్కువగా ఉంది, జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ మనకి స్వాతి నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి చక్కగా చాలా బాగుంది అన్ని విషయాల్లో. మనకి వీళ్ళకి కనుక 6 విషయాలు 6 అంశాలలో 4 బాగుంది, 2 విషయాలను కేర్ఫుల్గా ఉండాలి. ఫస్ట్ బాగున్నాయి కనుక చూసుకుంటే మృష్టాన్నం, ఫంక్షన్స్, పార్టీస్, స్వీట్స్ అన్నీ తినేస్తారు, సౌఖ్యంగా ఉంటారు, సంపద వచ్చేస్తుంది. తర్వాత ఇవన్నీ పాజిటివ్గా ఉన్నాయి. తర్వాత
నెగిటివ్ సైడ్లో ఏమున్నాయంటే వీళ్ళకి ఒక ప్రమోషనో లేదంటే ఒకటేదో వస్తుంది అనుకున్న దానికంటే తక్కువ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. దాంతో డిసప్పాయింట్ ఎక్కువైపోతారు. అనుకున్న పనులు కాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంది. దానితో అతిగా భయపడతారు. ఓవర్ ఫియర్ అంటారు కదండి, టూ మచ్ హైపర్ టెన్షన్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత మనకి విశాఖ నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకి ఒకే ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మిగతా 6 విషయాల్లో బాగుంది. అందరికంటే విశాఖ నక్షత్రం వాళ్ళు యాక్చువల్గా అంగగోచరం ప్రకారం బాగుందని మనం చెప్పుకోవాలి. మనకు మృష్టాన్నం చక్కగా ఫంక్షన్స్, స్వీట్స్ అవన్నీ తినేస్తారు. సౌఖ్యంగా ఉంటుంది, సంపద ఉంటుంది, తర్వాత లాభం ఉంటుంది, అంతా లాభం ఉంటుంది. వాళ్ళకైతే 2 విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలి. మరణ భయం అంటే మీరు చేస్తున్న పని సరిగా చేస్తున్నామో లేదో, లేకుంటే అది ఫెయిల్ అయిపోతుందేమో అని భయపడతారు. యాక్చువల్గా అది సక్సెస్ అవుతుంది. దాని ద్వారా అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంది. ఫియర్నెస్ అనమాట. మనిషికి భయం ఎప్పుడు వస్తుందంటే వైరాగ్యం లేకపోతే భయం వస్తుంది. అందుకని మనిషికి 2 ఆదిశంకరాలు చెప్తారు, వివేక వైరాగ్యం అనేవి 2 మనకి ప్రొటెక్ట్ వెపన్స్ లేయర్స్ అని చెప్తుంటారు అనమాట. అందుకని వీళ్ళకి ప్రతిదానికి భయం ఎందుకు పడతారంటే లెట్ ఇట్ గో అన్నట్టు మైండ్ సెట్ కూడా వైరాగ్యం కూడా ఉండాలి వీళ్ళకి. సో ఈ ప్రకారం కనుక మనం చూసుకుంటే మృత్యు నక్షత్రాలని ఉంటాయండి. ఈసారి మృత్యు నక్షత్రం వాళ్ళకి స్వాతి నక్షత్రం వాళ్ళకి కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ శతభిష నక్షత్రం అనుజన్మతార, తర్వాత స్వాతి నక్షత్రం వాళ్ళకి జన్మతారలో సూర్యుడు, ఇలా శని సూర్యుడు కలిసి ఇద్దరు అక్కడ ఉండటం వల్ల, అందులోనూ శని చాలా రోజుల మించి అక్కడ ఉండటం వల్ల ఇబ్బంది పడే వాళ్ళు, స్వాతి నక్షత్రం వాళ్ళకి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. హెల్త్ రిలేటెడ్ కానీ, మానసికంగా కానీ, ఆర్థికంగా కానీ ఒక బంధించబడే స్టేజ్లో ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. విశాఖ నక్షత్రం వాళ్ళు ఓకే, అంత ప్రాబ్లం ఏం లేదు. శుక్రుడు చిత్తా నక్షత్రం వాళ్ళకి స్త్రీల ద్వారా కొంచెం ప్రాబ్లం పడే అవకాశం ఎక్కువగా ఉంది. స్త్రీల విషయంలో విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ప్రకారంగా మనం చూసుకుంటే మనకి ఈ టోటల్ ఈ నక్షత్రం వాళ్ళకి, తులా నక్షత్రం వాళ్ళకి 75% చాలా బాగుందని మనం చెప్పుకోవాలి. బట్ మెయిన్ హెల్త్ అని మనం చెప్తూ ఉన్నాము. ఏదైతే హెల్త్కి సంబంధించి శారీరక సమస్యలు చాలా ఎక్కువగా ఇబ్బంది పెడతాయని చెప్తూ ఉన్నారు. హెల్త్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి వీళ్ళు హెల్త్ రీత్యా ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలి అనుకున్నప్పుడు, జాతక రీత్యా మనల్ని కలిసినప్పుడు హోమాలు ఏంటి అని అడుగుతూ ఉంటుంటారు. కొంతమంది వీడియో త్రూ తెలుసుకొని ఒకసారి అప్పుడు అప్రోచ్ అవ్వాలనుకుంటున్నామని మాట్లాడుతూ ఉంటుంటారు. వీళ్ళకి ఏమైనా హోమాలు మనం అంటే పరిష్కారం తీసుకు చూపించే అవకాశం ఉందా? సో మనకి ధర్మార్థ కామ మోక్షాలు సాధించే ముందు ప్రతి దానికి మనం చేసేదానికి నెగటివ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. ఓకే, ప్రకృతి రీతి కానివ్వండి, మనుషుల రీతి కానివ్వండి, సూక్ష్మ రూపంలో వాటిని ఎదుర్కొనే సామర్థ్యం మనిషికి లేనప్పుడు అప్పుడు పూజలు, పురస్కారాలు, హోమాలు, పరిహారాలు వస్తాయి. ధ్యానం చేయాలి, రత్నధారణ చేయాలి, తర్వాత మనకు వచ్చేప్పుడు యోగా చేయాలి, మెడిటేషన్ చేయాలి, యాత్రలు చేయాలి. ఇవన్నీ మనం చేయాలన్నమాట. వాళ్ళ తీవ్రతను బట్టి అన్నీ చేయాలి. ఒక హోమమే చేస్తారంటే కాదు, నా లైఫ్ స్టైల్ కూడా బాగుండాలి. యోగా చేయాలి, మెడిటేషన్ చేయాలి, తర్వాత నేను వేసుకునే వస్తువులు బాగుండాలి, గుళ్ళు విజిట్ చేయాలి. ఇవి ఇంతే కాకుండా ఇవి నేను చాలామంది చెప్తాను. ఇవన్నీ చెప్పిన ఒక 15-20 డేస్ తర్వాత 1 మంత్ తర్వాత లేదా 2 మంత్స్ తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ అడుగుతారు, నేను ఈ లిస్ట్ చెప్పాను కదండి ఇవన్నీ చేశారంటే మేము మర్చిపోయామని అంటారు. చెప్పారా అని కొంతమంది అడుగుతారు. మళ్ళీ వాళ్ళు డబ్బులు పే చేసి వస్తారు. నాకే బాధ చేస్తుంది, ఇంత డబ్బులు పే చేశారు, ఎంత చెప్పాను అంటే ఏంటంటే కర్మ ఎక్కువ ఉన్నప్పుడు ఆ పనులు చేయలేరు, సహకరించదు. కరెక్ట్. ఇలాంటి వాళ్ళకి ఇన్స్టాంట్ బూస్ట్ ఏంటంటే 3 days హోమం, ఇన్స్టాంట్ అనమాట. ఓకే. తర్వాత కొన్ని ఉంటాయి అవి మనిషి చేసుకోలేనప్పుడు వేరే వాళ్ళు ఎక్స్టర్నల్ ఫోర్స్ వచ్చి తీసేస్తారు అనమాట. ఈ మంత్రాలు, చాంటింగ్, వేద మంత్రాలు, ఈ హోమము ఇవన్నీ కనుక చేస్తుంటే వాళ్ళు చేయలేనప్పుడు వాళ్ళ ప్లేస్లో ఉపాసన చేసిన వాళ్ళు, దీక్ష చేసిన వాళ్ళు కనుక చేస్తే తపస్సు యొక్క ఫలితం వాళ్ళకి దారబోస్తే ఇన్స్టాంట్ రిజల్ట్ వచ్చేస్తుంది అనమాట. ఈ వెరీ క్విక్గా 3 to 6 monthsలో వీటి వల్ల ఉపయోగం మనకి రిజల్ట్ వస్తుందని చెప్పుకోవాలి. మనకి ఇక్కడ మృత్యు నక్షత్రం, స్వాతి నక్షత్రం వాళ్ళకి చాలా అవసరము. శని ఉన్నారు అక్కడ. తర్వాత సుందరకాండ పారాయణం చేస్తే చాలా మంచిది వాళ్ళు. అలాంటి పారాయణం చేసి దానితో పాటు మనకి సూర్యుడి యొక్క కూడా ఆదిత్య స్తోత్రం కానీ, లేదంటే ఆర్ఘ్య ప్రధానం మీద ఎవరిని ఎలా చేయాలి, లేదంటే మనకి అగ్నిహోత్రం అని ఉంటుంది. అగ్నిహోత్రం కనుక ఇలాంటి కనుక వాళ్ళు నేర్చుకొని చేసుకోగలిగితే, వాళ్ళకి ఎలా చేయాలో తెలియకపోతే మనకి కన్సల్ట్ అయితే మనం వాళ్ళకి నేర్పొచ్చు. డెఫినెట్గా సార్, వాళ్ళకి చూపించవచ్చు, డెమాన్స్ట్రేషన్ చేయొచ్చు. ఎవరైనా కనుక ఈ రాశి వాళ్ళు లేదంటే ఈ నక్షత్రం వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం కనుక ఫేస్ చేస్తుంటే మనకు కనెక్ట్ అయితే మనకు చేయొచ్చు. తప్పకుండా. సో ఎవరైతే తులారాశి వాళ్ళు ఉంటూ ఉంటారో ప్రత్యేకించి హెల్త్ వైజ్గా కొంత నెగిటివిటీ కనిపిస్తుంది కాబట్టి మీరు హోమాలు చేయించుకోవాలనుకున్నా లేదా జాతకరీత్యా ఒకసారి పూర్వఫలాలు తెలుసుకోవాలనుకుంటూ ఉన్నాము, అసలు ఈ సంవత్సరాంతం గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం, వాళ్ళకు కూడా ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని మీరు కనుక కాంటాక్ట్ చేస్తే సురేష్ గారి టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.